ఇబ్బంది పడ్డారు. అలాగే ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది కదా అని పుట్టుకొచ్చిన సంస్థలు ఉన్నాయి. అట్లాగే ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ సంస్థలు అదనపు బ్రాంచ్లు పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందని అదనపు సిబ్బంది నియామకాలు ఇవన్నీ జరిగినాయి. ఎందుకని అంతకుముందు చూస్తే 100కి 40 మంది చదువుకునేవాళ్ళు కాదు, డబ్బులు ఖర్చు పెట్టలేక. తర్వాత ఈ ప్రపోజల్స్ వచ్చాక అందరూ చదవడం బిగిన్ చేశారు, పేదలు చదవడం బిగిన్ చేశారు. కానీ ఎప్పుడైతే ఈ సిస్టమ్ ఇప్పుడు ఆగుతుందో పేదవాడు చదువుకు దూరం అవుతాడు. ఇది ప్రభుత్వానికి తెలియదా? వరుసగా 2 ఏళ్ళు అంటే ఈ ఏడాది ఎడ్యుకేషన్ తగ్గిందని అది కూడా లెక్క చెప్తున్నారు కదా, అడ్మిషన్ సంఖ్య తగ్గిందని కూడా. అయినా ఆలోచించకపోతే ఇంకోటి అసలు స్పష్టత ఇవ్వట్లేదు, సమాధానం చెప్పట్లేదు, మాట్లాడట్లేదు దాని మీద ప్రభుత్వం వైపు నుంచి. అది ఇప్పుడు వైసీపీ రైట్ చేయడం వల్ల ఏమన్నా ఆన్సర్ వస్తుందేమో చూడాలి. కానీ ఒకటి సార్, ఉన్నత విద్యావంతుల్ని తగ్గించేసే ఆలోచన, తగ్గించేసే కుట్ర ఏమైనా జరుగుతుందా? నిజంగా ఫీజు రియంబర్స్మెంట్ ఇలా పెంచుకుంటూ పోతే ఓకే, ఇప్పటికే చాలా మంది ఆగిపోయారు, డబ్బులుండి స్తోమత ఉన్న వాళ్ళే ముందుకెళ్తున్నారు పీజీ చదువులకి. లేదు అంటే ఇంకా భవిష్యత్తులో ఇంక డిగ్రీ చదువు ఆపేయాల్సిందేనా ఇది కనుక ఆపేస్తే కొంతవరకు? ఆల్రెడీ జగన్ టైంలోనే పీజీలు ఆపేశారు. జగన్ టైంలో ఫీజు రియంబర్స్మెంట్ పీజీకి ఆపేశాడు, దాంతో పీజీలు ఆగిపోయినాయి. అంతకుముందు పీజీలు జరిగినాయి, ఎంటెక్లు, ఎంబీబీఏ, దాని పేరేంటి, పీజీ మెడిసిన్ అన్ని చదివారు, చక్కగా పిహెచ్డీలు కూడా చేశారు. అప్పుడు చక్కగా గత 20 ఏళ్ల నుంచి పేదవాడు పిహెచ్డీ దాకా వెళ్ళగలిగాడు. తద్వారా యూనివర్సిటీలో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు